ఈ వీడియో వచ్చేసరికి మే 8th అయితే రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 10:30 అయితే అయింది. సో ఫ్లిప్‌కార్ట్‌లో అండ్ అమెజాన్‌లో అయితే సమ్మర్ సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో నుంచి అందరూ సేల్‌లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. నాన్ ప్లస్ మెంబర్స్ కూడా. సో ఇప్పుడు మాక్సిమం మొబైల్స్ మీద ఉన్న డీల్ ప్రైజెస్ అన్ని రివీల్ అయితే అయిపోయినాయి. సో 10,000 నుంచి 30,000 లోపున్న మంచి మొబైల్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సో మాక్సిమం స్టూడెంట్స్‌ని అయితే దృష్టిలో పెట్టుకుని ఈ మొబైల్స్‌ని అయితే పిక్ చేశాను. మాక్సిమం ఈ ప్రైస్ రేంజ్‌లో స్టూడెంట్స్ అయితే ఎక్కువ మొబైల్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తారు. మీ బడ్జెట్ ఒకవేళ 10,000 దగ్గర అనుకుంటే ఎగ్జాక్ట్ ఒక మొబైల్ అయితే ఉంది సామ్సంగ్ నుంచి, సామ్సంగ్ F06. 10,000 రూపాయల లోపు ఒక మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ ఉన్న మొబైల్ కోసం చూస్తుంటే ఈ సామ్సంగ్ F06 మీద అయితే ఒక లుక్ అయితే వేయండి. ఈ సామ్సంగ్ F06 5G మొబైల్లో MediaTek Dimensity 6300 ప్రాసెసర్ని అయితే యూస్ చేశారు. HD+ IPS LCD డిస్ప్లేని అయితే యూస్ చేశారు. 5000 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. అలాగే 15 వాట్స్ వరకు ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా 10,000 పైకి వెళ్తే 13,000 దగ్గర ఇక్కడ పోకో నుంచే ఒక మొబైల్ అయితే ఉంది, పోకో M7 Plus 5G. సో ఇందులో IPS LCD డిస్ప్లే అయితే యూస్ చేశారు. ఇది ఫుల్ HD+ రెజల్యూషన్తో వస్తుంది. దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్ని యూస్ చేశారు. బ్యాటరీ 7000 mAh కెపాసిటీతో వస్తుంది. అలాగే 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 4+ 128GB దీని బేస్ మోడల్ 12,999కి అయితే వస్తుంది. 1000 దగ్గర బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉండాలి, అలాగే పోకో బ్రాండింగ్ అయినా పర్లేదు అనుకుంటే ఈ మొబైల్ అయితే ఒకసారి చెక్ చేయండి, పోకో M7 Plus. ఇంకా నెక్స్ట్ మొబైల్ విషయానికి వెళ్తే ఇక్కడ మళ్ళీ సామ్సంగ్ నుంచి అయితే 2 మొబైల్స్ ఉన్నాయి. సామ్సంగ్ F36 ఆర్ M36 5G. సో ఈ బోత్ సేమ్ మొబైల్స్, బట్ ఒక్కోటి ఒక ప్లాట్ఫామ్లో అయితే అమ్ముతారు. సామ్సంగ్ F36 వచ్చేసరికి ఫ్లిప్కార్ట్లో అయితే సేల్ చేస్తారు. సో వీటి స్పెసిఫికేషన్ విషయానికి వెళ్తే ఇక్కడ ఇందులో మేజర్ ప్లస్ పాయింట్ దీని డిస్ప్లే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవి 6.7 inches ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. సామ్సంగ్ సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అయితే బెటర్ ఉంటుంది వీటిలో. అండ్ 1380 ప్రాసెసర్ని అయితే యూస్ చేశారు. 5000 mAh బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది. అలాగే 25 వాట్స్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. బట్ బాక్స్లో ఛార్జర్ అయితే ఇంక్లూడ్ చేసి ఎవరు వెళ్ళు. అండ్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా ఫ్రంట్ వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ కెమెరాస్తో వస్తుంది. సో ఇవి 10,000 to 15,000లో ఉన్న కొన్ని మొబైల్స్ అయితే. సో వీటి మీద మీరు ఒకవేళ 15,000 దగ్గర మంచి మొబైల్ కోసం చూస్తుంటే ఈ సామ్సంగ్ F36ని అయితే ఒకసారి చెక్ చేయండి ఫ్లిప్కార్ట్లో. అండ్ వీటి లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. 15,000 పైకి వెళ్తే ఇక్కడ 3 మొబైల్స్ అయితే ఉన్నాయి. సో ఇవి 3 మంచి మొబైల్సే. సో ఫస్ట్ వచ్చేసరికి అరౌండ్ 17,000 దగ్గర మోటరోలా G86 పవర్ అయితే ఉంది. ఇది వచ్చేసరికి 1.5K రెజల్యూషన్ ఉన్న AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. ఇది ఫ్లాట్ డిస్ప్లే. అండ్ మోటరోలా నుంచి ఈ బడ్జెట్లో ఒక ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇది MediaTek Dimensity 7400 ప్రాసెసర్ని యూస్ చేశారు ఇందులో. అలాగే 6700 mAh బ్యాటరీతో వస్తుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి రెడ్మీ నుంచి ఉంది, రెడ్మీ Note 15 SE. ఇది రీసెంట్గానే లాంచ్ అయింది 19,000 బడ్జెట్లో. సో ఇప్పుడు ఇది 18,000 దగ్గర అయితే ఉంది. దీని ప్రైస్ 7 inches ఫుల్ HD+ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. ఇది కర్వ్డ్ డిస్ప్లే. ఇప్పటి వరకు చెప్పిన అన్ని మొబైల్స్ ఫ్లాట్ డిస్ప్లేతోనే వచ్చింది. ఇది వచ్చేసరికి కర్వ్డ్ డిస్ప్లే. వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ని యూస్ చేశారు. బ్యాక్ కెమెరా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఫ్రంట్ వచ్చేసరికి 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 5500 mAh బ్యాటరీ కెపాసిటీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. సో డిస్ప్లే అయినా పర్లేదు, ఓవరాల్గా అన్ని స్పెసిఫికేషన్స్ బాగుండాలనుకుంటే ఈ మొబైల్ ఒకసారి చెక్ చేయండి, రెడ్మీ Note 15 SE. అండ్ ఇంకో మొబైల్ వచ్చేసరికి రియల్మీ నుంచి ఉంది, రియల్మీ P4 5G. సో ఇది ఫ్లాట్ డిస్ప్లేతో అయితే వస్తుంది. మ్యాక్సిమం ఈ బడ్జెట్లో అన్ని మొబైల్స్ ఈ MediaTek Dimensity 7400 ప్రాసెసర్తోనే వస్తున్నాయి. సో ఈ మొబైల్లో కూడా Dimensity 7400 ప్రాసెసర్ని అయితే యూస్ చేశారు. 6.7 inches ఫుల్ HD+ AMOLED డిస్ప్లే ఉంటుంది ఈ మొబైల్లో. అండ్ 7000 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 20,000 దగ్గర అయితే ఈ మొబైల్ ప్రైస్ అయితే ఉంది 8+ 128GB దీని బేస్ మోడల్. సో 20,000 దగ్గర ఈ మొబైల్ అయితే ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో ఓవరాల్గా 7000 mAh బ్యాటరీ కెపాసిటీ, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా బెటర్ ఉంటుంది. అండ్ AMOLED డిస్ప్లేతోనే వస్తుంది. సో ఓవరాల్గా అన్ని డిపార్ట్మెంట్స్ అయితే బాగుంటాయి ఈ మొబైల్లో. అండ్ ఇంకా మనం
20,000 పైకి వెళ్తే ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. 21 to 25,000 బడ్జెట్ రేంజ్లో. సో మ్యాక్సిమం అందరూ ఇక్కడే కన్ఫ్యూజ్ అయితే అవుతారు ఈ బడ్జెట్ రేంజ్లోనే. సో ఇక్కడ మీకు 3 మొబైల్స్ అయితే చెప్తాను నేను. సో ఇవైతే ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు వీడియో ఇక్కడ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చే ఉంటుంది. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఎప్పటికప్పుడు ఫాలో అయితే అవుతుందండి. సో ఈ వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. 20,000 to 25,000 దగ్గర ఇప్పుడు చెప్పే మొబైల్స్ అన్ని విత్ కార్డ్ ఆఫర్స్తో అయితే చెప్తున్నాను. ఇందులో ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి మోటోరోలా నుంచి ఉంది, మోటో 860 ఫ్యూజన్. ఈ మొబైల్ కార్డ్ ఆఫర్ని యూజ్ చేసుకుని 20,000 to 21,000 మధ్యలో అయితే వస్తుంది. 0.7 inches 1.5K AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది కర్వ్డ్ డిస్ప్లే అండ్ 1.5K రెజల్యూషన్ కాబట్టి డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో మల్టీమీడియా పరంగా ఈ మోటోరోలా ఫోన్స్ అయితే ఎప్పుడు ముందే ఉంటాయి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది కాబట్టి ఆడియోలో. అండ్ MediaTek Dimensity 7400 ప్రాసెసర్తో వస్తుంది. 5500 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా అయితే యూస్ చేశారు. అలాగే ఫ్రంట్ కూడా 32 మెగాపిక్సెల్ కెమెరాస్తోనే వస్తుంది. సో 20,000 to 21,000లో మంచి ఆల్రౌండర్ మొబైల్ అయితే అవుతుంది ఈ మోటో 860 ఫ్యూజన్. ఒకవేళ మీ హైయెస్ట్ ప్రయారిటీ కెమెరాస్ అనుకుంటే 20,000 to 25,000 దగ్గర ఈ మొబైల్ అయితే కన్సిడర్ చేయండి. వివో T4 Pro. ఇది విత్ కార్డ్ ఆఫర్స్ 24,500కి అయితే అవైలబుల్గా ఉంది ఫ్లిప్కార్ట్లో. సో ఇందులో స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఇందులో మెయిన్ హైలైట్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్. సో ఈ బడ్జెట్లో ఈ ఒక మొబైలే టెలిఫోటో లెన్స్తో వచ్చేది. సోనీ IMX 882 సెన్సర్తో వస్తుంది అండ్ ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరాస్తో వస్తుంది. ఇది స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. 6500 mAh బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది. 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో 1,000 రూపాయల లోపు ఒక మంచి కెమెరా మొబైల్ కోసం చూస్తుంటే ఈ మొబైల్ మీద అయితే ఒక లుక్ వేయండి. సో ఇదైతే ఒక మంచి ఆప్షన్ అవుతుంది కెమెరాస్ పరంగా. అండ్ రియల్మీ నుంచి రియల్మీ P3 Ultra అయితే ఉంది నెక్స్ట్ మొబైల్. సో ఇది ఒక ఆల్రౌండర్ మొబైల్ ఈ ప్రైస్ రేంజ్లో. MediaTek Dimensity 8350 ప్రాసెసర్తో వస్తుంది. గేమ్స్ కూడా ఇందులో ఆడుకోవచ్చు. సో 5,000 రూపాయల లోపు ఈ ఒక్క మొబైలే Dimensity 8 సిరీస్ ప్రాసెసర్తో వచ్చేది. 1.5K AMOLED డిస్ప్లే అయితే యూస్ చేశారు. క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే ఇది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అలాగే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 6000 mAh బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో ఇంకా 25,000 to 30,000 బడ్జెట్ దగ్గరికి వెళ్తే ఇక్కడ 25,000 దగ్గర రియల్మీ P4 Pro కూడా అయితే ఉంది. సో P4 Pro కన్నా రియల్మీ P3 Ultraనే బెటర్ అని నా ఒపీనియన్. ప్రోలో ఇంకా ఎడిషనల్ ఫీచర్స్ని అయితే యాడ్ చేశారు నెక్స్ట్ జనరేషన్ కాబట్టి. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో వచ్చింది ఇది. అలాగే 7000 mAh బ్యాటరీ కెపాసిటీ, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఇది 24,000 to 25,000 మధ్యలో అయితే ఉంది దీని ప్రైస్ రియల్మీ P4 Proది. అండ్ ఇంకా మీరు గేమ్స్ ఆడుకోవాలి, టెలిఫోటో లెన్స్ కూడా ఉండాలి, అలాగే బ్యాటరీ కెపాసిటీ కూడా బెటర్ ఉండాలనుకుంటే ఇక్కడ సింగిల్ మొబైల్ అయితే ఉంది మోటోరోలా నుంచి, మోటోరోలా 860 Pro. సో మనకి MediaTek Dimensity 8350 ప్రాసెసర్ని యూస్ చేశారు. అలాగే 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అలాగే 10 MP టెలిఫోటో లెన్స్, అలాగే ఫ్రంట్ సెల్ఫీ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరాస్తో వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ని యూస్ చేసి 4K వరకు అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సో పర్ఫార్మెన్స్ అలాగే కెమెరాస్ అండ్ మల్టీమీడియా పరంగా ఒక మంచి మొబైల్ కోసం చూస్తుంటే 25,000 to 30,000 మధ్యలో ఈ మొబైల్ అయితే ఒక మంచి ఆప్షన్ అవుతుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 27,999 అయితే ఉంది. ఒకవేళ మీరు గేమింగ్ కోసం మంచి మొబైల్ చూస్తుంటే ఇక్కడ 2 మొబైల్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి రియల్మీ నుంచి రియల్మీ GT70, అలాగే ఇంకోటి వచ్చేసరికి ఒప్పో నుంచి ఒప్పో K13 టర్బో. సో ఈ ఒప్పో K13 టర్బోలో వచ్చేసరికి ఫిజికల్ కూలింగ్ ఫ్యాన్ అయితే ఉంటుంది. అలాగే MediaTek Dimensity 8450 ప్రాసెసర్ ఉంటుంది. 7000 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ర్యామ్ LPDDR5X ర్యామ్, స్టోరేజ్ UFS 3.1తో వస్తుంది. సో ఈ ఒప్పో K13 టర్బో మొబైల్ తీసుకోవాలనుకుంటే 8+256GB మొబైల్ 29,000 దగ్గర అయితే ఉంది. అండ్ ఇంకా నెక్స్ట్ రియల్మీ GT70 విషయానికి వెళ్తే ఇక్కడ ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసరికి 27,000 దగ్గర అయితే అవైలబుల్గా ఉంది ఈ మొబైల్. ఇంకా ఇందులో ఫస్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే Dimensity 8400 Max ప్రాసెసర్తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ సోనీ IMX 921 సెన్సర్ని యూస్ చేశారు.
ఫ్రంట్ కూడా 32 మెగా పిక్సెల్ కెమెరాస్తో వస్తుంది. 7000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లేని అయితే యూస్ చేశారు. LPDDR5X RAM, స్టోరేజ్ వచ్చేసరికి UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది. ఇక దీని బేస్ మోడల్ 8+ 256GB వేరియంట్ 27,000 దగ్గర అయితే ఉంది దీని ప్రైస్. సో గేమింగ్ కోసం ఒక మొబైల్ తీసుకోవాలనుకుంటే 30,000 దగ్గర ఈ రియల్మీ GT70 అలాగే Oppo K13 టర్బో ఈ రెండు మొబైల్స్ అయితే ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ ఆల్రౌండర్ మొబైల్ విత్ టెలిఫోటో లెన్స్ కెమెరాస్ కూడా బెటర్ ఉండాలనుకుంటే మోటోరోలా నుంచి Moto X60 Pro అయితే ఒకసారి కన్సిడర్ చేయండి. మీ మేజర్ ప్రయారిటీ బ్యాటరీ అనుకుంటే ఇక్కడ ఒక మొబైల్ అయితే ఉంది రియల్మీ నుంచి, రియల్మీ P4 పవర్. ఇది కూడా రీసెంట్గానే లాంచ్ అయింది. ఇందులో మేజర్ హైలైట్ దీని బ్యాటరీ కెపాసిటీ అని చెప్పొచ్చు. 10,001 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. ఎంత హెవీ యూస్ చేసినా 1.5 to 2 days అయితే ఈజీగా బ్యాటరీ లైఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. సో మీ మేజర్ ప్రయారిటీ వచ్చేసరికి బ్యాటరీ అనుకుంటే ఈ రియల్మీ P4 పవర్ని అయితే ఒకసారి చెక్ చేయండి. ఇందులో 1.5K రిజల్యూషన్ AMOLED డిస్ప్లేని యూస్ చేశారు. అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాస్తో వస్తుంది. Dimensity 7400 ప్రాసెసర్తో వస్తుంది. ఇందులో మేజర్ హైలైట్ ఆ బ్యాటరీ కెపాసిటీయే, అండ్ మిగతా అన్ని స్పెసిఫికేషన్స్ యావరేజ్గానే ఉంటాయి. సో మీ హైయెస్ట్ ప్రయారిటీ బ్యాటరీ కెపాసిటీ అనుకుంటే ఈ మొబైల్ అయితే ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 10,000 నుంచి 30,000 లోపు ఉన్న బెస్ట్ మొబైల్స్ అయితే. సో వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నా. సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మనల్ని ఎప్పటికప్పుడు ఫాలో అయితే అవుతుండండి.